సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం గ్రామ పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. చెరువు ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు కనిపించడంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న రసాయన పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు వర్షపు నీటితో కలిసి చెరువులోకి చేరుతున్నందువల్లే చేపలు మృతి చెందుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలను ఆసరగా చేసుకుని పరిశ్రమలు రసాయన వ్యర్థాలను వదులుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. చెరువు నీరు కలుషితమవడంతో జలచరాల మనుగడకే ముప్పు ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలుష్య నియంత్రణ అధికారులు చెరువు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో రుద్రారం పరిసర ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యంపై మరోసారి చర్చ మొదలైంది. రుద్రారం సింగమచిలే అయితే ఈ చెరువు పొల్యూషన్ ప్రాబ్లం వలన ఈ కంపెనీలు ఉండటం వలన పైనుంచి వాటర్ అంతా కిందికి వచ్చేసి మొత్తం పొల్యూషన్ మొత్తం ఇదైపోతుంది. దాని మీద తక్షణమే గ్రామస్తులకు మొత్తం పొల్యూషన్ ప్రాబ్లం వచ్చేసి తాగే నీరు కానీ బోర్ వాటర్ కానీ అంత పొల్యూషన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దాన్ని తక్షణమే తీసుకుంటే మాకు న్యాయం చేసినట్టు పొల్యూషన్ అధికారులు వచ్చి తీసుకుంటే సరిపోయింది. చేపలు చనిపోయినాయి, అది తీసుకపోయి మార్కెట్లో మనము మార్కెటింగ్ చేసినా అవి తిన్న వాళ్ళకి ఇలా హాస్పిటల్ కావచ్చు. అందుకే దానివలన సిఎస్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ అవి కానీ మా అధికారులు కానీ వచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం.